నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిర్చి యార్డ్ రైతులకు ఉచితంగా అల్పాహారం భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీదేనని కితాబు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదు. కనాపై దాడిని ఖండించిన మంత్రి అంబటి రాంబాబు. జగన్ అరాచకాలు అవినీతిని ప్రజలు చిత్కరించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 అరెస్ట్. 60 కేజీల గంజాయి, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సీబీ పోలీసులు వెల్లడి. వైసీపీ ప్రభుత్వం చేసిన రివర్స్ బారోయింగ్, పాలనా వైఫల్యాల గురించి చర్చకు సిద్ధమా? సవాల్ చేసిన జనసేన పీఏసీ చైర్మన్ మనోహర్. గుంటూరు మిర్చి యార్డులో రైతులకు ఉచితంగా అల్పాహారం భోజన సౌకర్యాన్ని మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. రైతులకు మేలు జరగాలనే ఆలోచనను నిరంతరం సీఎం జగన్ చేస్తున్నారని అంబటి తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి అంబటి తెలిపారు. కార్యక్రమంలో మిర్చి యార్డ్ చైర్మన్ రాజనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. మన జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా మిర్చిని ఎండుమిర్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని మళ్ళా దూరంగా రైతులు వెళ్లేటటువంటి అవకాశం. ఎక్కడి నుంచో రైతులు లారీల మీద, బళ్ల మీద, ట్రాక్టర్ల మీద మిర్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళా వెళ్లిపోయే సందర్భం చాలా టైం పడుతుంది. ఉదయమే వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడికో వెళ్లి బ్రేక్ఫాస్ట్ కాదు, ఈ భోజనశాలలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండూ కూడా ప్రతిరోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి, ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నానని మనవి చేస్తున్నాను. షర్మిల చిన్నపిల్ల అన్న మంత్రి అంబటి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందని కామెంట్ చేశారు. తొండపిలో కన్నా లక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు అంబటి చెప్పారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని, తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గతంలో తమపై కూడా అక్కడ దాడి జరిగిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని. తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామం. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద, అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు, నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతోపాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది. నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు, కాగితం కూడా పెట్టలేదు. ఆయన అంతటా ఆయన వెళ్ళాడు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని ఎవరైనా ఖండించవలసిందే. అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని, నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయటం అనేది సమంజసం కాదు. అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం, పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందుకన్నా నేనేం చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది, ఓవర్ యాక్షన్ చేసుకునేది. దట్స్ ఆల్. గుంటూరు మిర్చి యార్డులో ఇలా మంచి కార్యక్రమం జరిగింది కదా, ఉన్న 12 డైరెక్టర్లు రాలేదని చెప్పేసి. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే వైసీపీ భూస్థాపితం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పొన్నూరు నియోజకవర్గం క్వారీలో నిర్వహించిన రా కదలిరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ అరాచకాలు అవినీతిని ప్రజలు చిత్కరించుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, ఉద్యోగాలు లేక యువత మనోవేదనకు గురవుతుందని తెలిపారు. ఉద్యోగులు, యువత, మేధావులు ఒక్కసారి ఆలోచించాలని, రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ జనసేన కూటమికి అండగా నిలవాలన్నారు. ఒకచోట ఓడిపోతారనే వారిని మరొక ప్రాంతంలో పోటీకి పెడితే ప్రజలు ఎలా గెలిపిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటును అగ్రనాయకత్వం చూసుకుంటుందని, కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని చంద్రబాబు తెలిపారు. 35,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. చిన్న లిటిగేషన్ లేదు. అలాంటి దానిపైన ఇతను వచ్చి కులం రంగు పుట్టాడు, 3 రాజధానులు అన్నాడు. పంట కాలువలు కూడా తీయలేడు కానీ 3 రాజధానులని 3 ముక్కలాటాడి మొత్తం రాజధాని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. 72 రోజులుంది. ఒకటే పిలిపిస్తున్నా, 72 రోజులు రోడ్డు మీద ఉండాలి. మీరు సైకిల్ ఎక్కాలి, గ్లాసు పట్టుకోవాలి, 2 చేతులకు 2 జెండాలు, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారు. మళ్ళా మీరు తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు, అయిపోయినాయి. ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. దాన్ని నమ్ముకొని అవి తింటే మాత్రం మీ పని అయిపోతుంది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను ఎస్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 44,28,000 రూపాయల విలువైన 60 కేజీల గంజాయి, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 2,28,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కిషోర్ పాలాక్షరెడ్డి అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒడిశా నుండి 60 కేజీల గంజాయిని 2 కార్లలో బెంగళూరుకు తరలిస్తున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పొత్తూరు వద్ద కిషోర్ పాలాక్షరెడ్డి, అభినయ్ సుద్దగుంట, పాల్యా వెంకటేష్, సుమంత్ కుమార్లను ఎస్ఏబీ పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందులో మేము ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, తర్వాత అలాగే దీనికి ఉన్నటువంటి లింక్స్ అన్ని కూడా వెరిఫై చేస్తా ఉన్నాం. ఇతను చూసినట్టయితే 23వ తారీఖున ఈ అభినయ అతను ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్, అతను 23వ తారీఖున బెంగళూరు నుంచి బయలుదేరి కిషోర్ అనే అతను మెయిన్ పర్సన్, ఇతను బెంగళూరు నుంచి తన యొక్క క్రిస్టా కార్డులో బయలుదేరి ఒరిస్సా స్టేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మధ్యలో అక్కడ బ్రేక్లు అవడం అవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం కూడా ట్రాకింగ్ ఉంటాయి. ఆ బ్రేక్లు అవుతూ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక 4th పర్సన్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకోవడం. అప్పటికే ఈయనకి ప్రీవియస్ కాంటాక్ట్స్ కూడా వెరిఫై చేస్తాను. ఇంకా ఇతనికి ఆ కాంటాక్ట్ మీదనే ఫోన్ నెంబర్ రావటం, ఆ ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత ఫోన్ పే ద్వారా ఎక్కడా లేని విధంగా ఎవరికీ అర్థం కాకుండా వైసీపీ ప్రభుత్వం గత 4.5 రివర్స్ బారోయింగ్ పేరుతో 91,253 కోట్లకు లెక్క తేలటం లేదని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయవాడలో మనోహర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రివర్స్ బారోయింగ్, పాలనా వైఫల్యాల గురించి చర్చకు సీఎం జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. అప్పులు తెచ్చిన సొమ్ము ఎటుపోయిందో ఆర్థిక శాఖ అధికారులే చెప్పాలన్నారు. బడ్జెట్లో లెక్క చెప్పాల్సిన సమయంలో అధికారుల్లో ఆందోళన మొదలైందని చెప్పారు. సిద్ధమంటూ వైసీపీ కార్యకర్తల్లో ఉన్మాదాన్ని వైఎస్ జగన్ నింపుతున్నారని దుయ్యబట్టారు. భీమ్లీ సభలో వైసీపీ తీరు, వారి పైశాచిక ఆనందం కోసం చేసిన పోకడలను ఖండిస్తున్నట్లు మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని లేకుండా చేశాను అని చెప్పేందుకు సిద్ధమా, లేక గంజాయిని విచ్చలవిడిగా దొరికేటట్లు చేసినందుకు సిద్ధమా, లేక దేనికి సిద్ధమో సీఎం స్పష్టం చేయాలని నిలదీశారు. సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన, ఇతర పార్టీ నాయకులపైన కటౌట్లు ఏర్పాటు చేసి, ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా, బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపైన, అన్ని పట్టణాల్లో కూడా
అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది, మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే, దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము సిద్ధం. ముఖ్యమంత్రి గారు సిద్ధమా? ఈ లెక్కలపైన చర్చించడానికి నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఎటువంటి సభలు. పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా? దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు? పత్రికలతోటి అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీన్ని కూడా సిద్ధమవ్వాలి ఆయన. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం వద్ద విచారణకు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. తాము గతంలోనే రాసిన విధంగా 4 వారాల గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. అయితే దీనిని స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదని శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవని, తమపై మాత్రం శరవేగంగా చర్యలు తీసుకునేందుకు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న నిర్ణయాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తమను పార్టీ నుంచి బహిష్కరించిన వారికి ప్రశ్నించే అధికారం ఉందా అని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈరోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా. 4 వారాల సమయం కావాలి. ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి, మీరు ఆధారాలు చూపించాలి, ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అదేదీ లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి. కోర్టులను ఆశ్రయిస్తాం, అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం. అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగొడతామని తెలియజేస్తుంది. జిల్లా ఎస్పీగా మరోసారి యువ ఐఏఎస్ అధికారిని నియమించారు. కడప జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీ తుషార్ డూడి గుంటూరు జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత గుంటూరు ఎస్పీగా ఉన్న ఆరిఫ్ ఆఫీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుతో పొన్నూరులో జరిగిన రా కదిలిరా కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం నుండి భారీ బైక్ ర్యాలీతో కార్యకర్తలు తరలి వెళ్లారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత గుంటూరు నుండి పొన్నూరు వరకు సాగిన బైక్ ర్యాలీలో నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ పాలనను అంతమొందించేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో ముందడుగు వేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పటికైనా పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించేవారు ఇప్పటికైనా మారాలని, లేకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనను అంతమొందించడానికి మొదటి అడుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇదే విధంగా 2024లో రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒట్టింపు ఉత్సాహంతో జగన్ సైకో పరిపాలన అంతమొందిస్తాం, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం, తూర్పులో తెలుగుదేశం జెండాను ఎగరవేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఎవరైతే పోలీసులను అడ్డం పెట్టుకొని మా కార్యకర్తల్లో లేకపోతే మా నాయకుల్లో భయభ్రాంతులు గురి చేయాలనే ప్రయత్నం చేస్తారో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా చేసి నిరసన తెలిపారు. పెన్షనర్ల ధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. 11వ పీఆర్సీ ఏరియస్
పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇవ్వడంతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ ను 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల అడిషనల్ క్వాంటం రద్దు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. 5/2 కూడా విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ఈ పెద్దల ఓపికను నశించకుండా పెద్ద మనసు ఆదరించి మా డిమాండ్స్ అన్ని వీలైన త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. గడిచిపోతాం 12వ పిఆర్సీ ఇప్పుడు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి. ఆ బకాయిలు చెల్లించాలి, డిఏ బకాయిలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు, ఉపయోగం లేదు అసలు వాళ్ళకి. వీటన్నిటి మీద కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అయితే ఈ ప్రభుత్వంలో తగిన స్పందన లేదు. అందువల్ల ఈరోజు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. అలాగే 5వ తారీఖున రాష్ట్ర స్థాయి ధర్నా కూడా ఉంది. మేము ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా చేయడానికి యూనియన్ నాయకులతో కలిసి ప్రయత్నం చేస్తాం. వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని మనం డిమాండ్ చేస్తాం. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగ్ సెంటర్లో వినాయక కమ్యూనికేషన్ నిర్వహించే చక్రవర్తి గౌస్ ఆజాం అనే వ్యక్తి నుండి వన్ టచ్ యాప్ ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వన్ టచ్ యాప్ ను తిరిగి ఇచ్చేయడంతో గౌస్ ఆజాం తీసుకున్న 2 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చుట్టుకుంట భాషా హోటల్ యాజమాన్యం తమపై దాడి చేశారని వాపోయారు. దాడిలో సైదమ్మకు చేయి విరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీంతో తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాసిం మున్నా షబ్బీరు యూసుఫ్ షబ్బీరు భాషా హోటల్ అండి పెట్టామండి. కంప్లైంట్ పెడితే తిరిగి మా మీదే కేసు పెడుతున్నారు. అదేమంటే మాకు రాజకీయ పలుపడి ఉంది, మీరేం చేయలేరే, మీరేం చేస్తారే అని చెప్పేసి మా మీద ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైంది సార్. ఇది 22వ తారీఖు జరిగింది సార్, సాయంత్రం 9ంటికి జరిగింది. మేము కేసు కట్టాము అమ్మ, ఇంకేం చేయాలి మీకు, తర్వాత చూసుకోండి అంటున్నారండి. బెదిరిస్తున్నారు సార్, అదేగా చెప్తున్నారు. ఇంకా ఎక్కువైంది అంటుంది, అదేనండి బెదిరిస్తున్నారు మా మీద. అయ్యేటప్పటికి దీంట్లో మేము 20-40 సేల్ చేశాము. అంతలోకి ఎస్పీ గారిది ఫోన్ రికవరీ రాగానే ఇంకా మాకు వల్ల కాక ఆయన రిటర్న్ ఇచ్చేసాను సార్. ఇచ్చిన తర్వాత మాకు క్యాష్ ఇస్తానని చెప్పేసి అదిగో ఇదిగో అని చెప్పేసి 2 years నుంచి ఇవ్వట్లేదు. ఇవాళ ఎస్పీ గారిని కలిసి పిటిషన్ పెట్టడం జరిగింది సార్. వన్ టచ్ సెక్యూరిటీస్ అని చెప్పేసి మొబైల్ థెఫ్ట్ యాప్ అండి. మొబైల్ కనుక పోతే మనం ప్యాటర్న్ లాక్ ఓపెన్ చేసినా లేకపోతే ఎక్కడ ఉందో ఫోన్ ట్రేస్ అవుట్ చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సార్. అతను స్టాక్ తీసుకెళ్ళిపోయి అమౌంట్ ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు సార్ ఇప్పుడు దాకా. ఈ వన్ టచ్ సెక్యూరిటీస్ యాప్ సార్ అతని దగ్గర మేము తీసుకున్నాం, మళ్ళీ అతనికి రిటర్న్ ఇచ్చేసామండి. రిటర్న్ ఇచ్చాం అతనిదే యాప్. హిందూ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిశ్రమలను అనుసంధానం చేస్తూ స్ఫూర్తి I3 ఎక్స్పోను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్వి రమణ తెలిపారు. ఎక్స్పో ప్రారంభం సందర్భంగా జరిగిన సెమినార్లో విద్యార్థులు పాల్గొన్నారు. అమరావతి రోడ్లోని హిందూ కళాశాలలో జరగనున్న ఎక్స్పోలో 12కు పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ ఎస్వి రమణ చెప్పారు. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న ఎక్స్పోలో వివిధ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కంపెనీ పక్కన హిందూ కళాశాల స్టూడెంట్ స్టాల్స్ ను ఏర్పాటు చేసి కంపెనీ ఉత్పత్తుల గురించి వివరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రామ్మోహన్, ఐటీసీ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఐక్యూబ్ ఎక్స్పో అంటే పరిశ్రమల్లో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, విద్యా సంస్థలు ఏమిస్తున్నారు అనే రెండింటినీ అనుసంధానం చేయడం కోసం జరుగుతున్న ప్రక్రియ. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ స్పెల్, దాని పేరు స్ఫూర్తి. ఈసారి స్ఫూర్తి యొక్క థీమ్ కౌశల్ భారత్. సో స్కిల్ డెవలప్మెంట్, అప్ స్కిల్లింగ్ ఆఫ్ ద యూత్, అప్ స్కిల్లింగ్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్, అప్ స్కిల్లింగ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండ్ అప్ స్కిల్లింగ్ ఆఫ్ ద MCA స్టూడెంట్స్ అందరినీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే కంపెనీస్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ వేయడం జరుగుతుంది. మొత్తం 32 స్టాల్స్ వేస్తున్నాం. ఆల్రెడీ స్టాల్స్ పెట్టడం కూడా జరిగింది.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బీజేపీ విజయ సంకల్ప యాత్ర 7వ రోజు రామనామ క్షేత్రం నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు నేరెళ్ల మాధవరావు పాల్గొన్నారు. వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ చెత్త మీద పన్ను వేస్తూ చెత్త మాటలు మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రిని ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఏ ప్రాంతంలో చూసినా కూడా త్రాగునీటి వసతి లేకుండా మురుగుపట్టిన నీరు, అదేవిధంగా మురికి కాలువలు, గుంటలు పడిన రోడ్లు ఎక్కడ చూసినా కూడా గుంటూరు గార్బేజ్గా మారిందని అన్నారు. నరేంద్ర మోడీ గ్రీన్ గుంటూరుగా మార్చే ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గార్బేజ్ గుంటూరుగా మారుస్తున్నారని అన్నారు. ఏవైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో వీటిని నిర్వీర్యం చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఇంటింటికి డాక్టర్ వస్తాడని అబద్ధపు మాటలు చెప్పారని, చాలామంది బాధితులు అటు జ్వరం వల్ల కానీ న్యూమోనియా వల్ల బాధపడుతుంటే ప్రజలను ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. అనంతరం వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేసిందో, ఇంకా ఏం చేయబోతున్నవేమిటో అనేది ప్రజలకు చేరువ చేయడానికి విజయ సంకల్ప యాత్రను చేపట్టామని, గత 9 సంవత్సరాలుగా కేంద్రం ఇచ్చిన పథకాలకు రాష్ట్రంలోని 2 పార్టీలు కూడా స్టిక్కర్లు వేసుకొని మనుగడ సాగించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు నేరెళ్ల మాధవరావు, ఈదర శ్రీనివాసరెడ్డి, పాలపట్టి రవికుమార్, మండలాధ్యక్షులు కారంశెట్టి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెర్ప్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 7వ రోజు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సెర్ఫ్ ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హతలను గుర్తించి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు గ్రాడ్యుయేటీ పెంచాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగులను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలి, క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాతోటి రిక్రూట్ అయినటువంటి మా తోటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా పే ఫిక్సేషన్ చేసి క్యాడర్ ఫిక్సేషన్ చేశారు. అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము విధి నిర్వహణలో భాగంగా వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది మా సిబ్బంది ప్రమాదాలకు గురయ్యి చనిపోతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ రోడ్డును పడి ఈరోజు భార్య బిడ్డలు అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి కారుణ్య నియామకాలు లేనందువలన కారుణ్య నియామకాలని వెంటనే కల్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ జీవితాల్లో, నిజ జీవితాల్లో మాకు పర్మనెంట్ కావాలని కోరుకుంటూ ఈ సమ్మెను ప్రారంభించారు. మరి ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇందాక చెప్పినట్టు సారు మరి ఈ రోడ్డు ప్రమాదాల్లో కానీ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఉద్యోగాలకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టకుండా చాలా నీతి నియమాలతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు అనుకున్న రీతిగా అమలు చేయాలని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ మరి మా మండల తరఫున, జిల్లా సమైక్య తరఫున, మా మహిళలందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. హజరత్ సయ్యద్ షా ఔలియా దర్గా షరీఫ్, హజరత్ సిద్దిక్ బాబా సిద్దిక్ అమ్మాజాన్ దర్గా షరీఫ్ ఉరుసు మహోత్సవంలో ప్రత్యేకంగా దువా కార్యక్రమం జరిగిందని ముతవల్లి షేక్ ఖాదర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారులు జియావుద్దీన్ పాల్గొన్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో తూర్పులోని 9, 10వ వార్డు పరిధిలో యాదవ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయం భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రంథాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, తమ ప్రభుత్వంలో గ్రంథాలయాల రూపురేఖలు మారాయని అన్నారు.
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నందు 10 మంది సఫాయి కర్మచారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ చేతుల మీదుగా బల్లబండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సఫాయి కర్మచారుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.